Tirumala Enterprises, cement, steel, sanitary and tiles studio. One-stop solution for all your home needs. Rekurti, Karimnagar. అందరికీ నమస్కారం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్, కరీంనగర్ ఆర్ఓబి, దాంతోపాటు కమలాపూర్లోని మండలంలోని ఉప్పల్ ఆర్ఓబి, వీటికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టరేట్లో అందరి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దానిలో పనులు జరుగుతున్న తీరు విషయంలో, కొన్ని పనులు చేస్తున్నటువంటి ఆలస్యం విషయంలో కూడా చాలా 2 గంటల పాటు డిస్కషన్ చేయడం జరిగింది. అన్ని శాఖల అధికారులు కలవడం వలన దాదాపు 99% అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది. కానీ ఈ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు అధికారులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. టైం ప్రకారము ఈ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. తప్పకుండా వాళ్ళు సహకరిస్తాం, టైం లోపల ఈ పనులు పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ భారత్ స్కీమ్, దీని ద్వారా ఆదర్శ రైల్వే స్టేషన్లను నిర్మించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా 1350 రైల్వే స్టేషన్లను ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఆదర్శ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఆ రోజు నా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము, రైల్వే శాఖ మంత్రి గారు కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఈ ఆదర్శ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దాల్సిందని చెప్పి మా రిక్వెస్ట్ మేరకు వారు దాన్ని చేర్చడం జరిగింది. ఆ రోజు కృతజ్ఞత చెప్పినాం. దానిలో భాగంగా ఈ టెర్మినల్ స్టేషన్ గా దీన్ని తీర్చిదిద్దడానికి, కరీంనగర్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దడానికి ఇవాళ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరుగుతున్నది. దాదాపు 70% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకో 20% పనులు ఇంకా పూర్తి కావాల్సినది. ఈ రైల్వే స్టేషన్ ను మార్చినే ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్యం పెట్టుకొని ఈరోజు అధికారులు చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. నిజంగా రైల్వే శాఖ అధికారులను నేను ఈ సందర్భంగా పూర్తిగా అభినందిస్తున్నా. ఈ రైల్వే స్టేషన్ సంబంధించి పనులన్నీ చాలా సీరియస్ గా చేస్తున్నారు, చాలా క్వాలిటీతో చేస్తున్నారు పనులు. దాంతోపాటు మార్చి లోపల కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందుగా రైల్వే స్టేషన్ సంబంధించి 25 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దాని తర్వాత ప్లాట్ఫామ్స్ అన్ని చేయాలని చెప్పి 44 కోట్లతోని 45 కోట్లతోని ఈ రైల్వే స్టేషన్ పూర్తి ఆధునీకరణ, దానిలో ఎస్కలేటర్ కానీ, లిఫ్ట్ సిస్టమ్ కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, దాంతోపాటు ఫుడ్ కోర్ట్స్ కానీ, దివ్యాంగులు కూడా ఏ ఇబ్బంది కాకుండా అన్ని సకల సౌకర్యాలతో ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ గా దీన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు పనులు పూర్తి అయిపోయినాయి. మార్చికు దీన్ని ప్రారంభిస్తాం. దీంతో పాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్, ఈ టెర్మినల్ రైల్వే స్టేషన్ చేయడం వలన గూడ్స్ సంబంధించి ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది వస్తున్నది, దాంతోపాటు ఇక్కడ లేబర్ కి ఇబ్బంది వస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తపల్లి మనోహరాబాద్ అయితే రైల్వే లైన్ అవుతుందో దానిలో భాగంగా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా 60 కోట్ల రూపాయలతోని ఆధునీకరించాలని చెప్పి అక్కడ పనులు దాదాపు పూర్తి అయిపోయి గూడ్స్ సంబంధించి మెటీరియల్ మొత్తం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి చేయడానికి ప్లాన్ నడుస్తున్నది. దాని కూడా 60 కోట్లతోని రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క వాటా 80 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా 20 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ తీవ్రపల్లి ఆర్ఓబి నిర్మాణాన్ని ప్రారంభించినాం. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఓబి లేకపోవడం వలన రైలు గేట్ పట్టబడాల ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ బాధను గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్ఓబికి ఆమోదం తెలిపింది.
20 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 80 కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన, సహకరించకపోవడం వలన ఆ పనులు మొత్తం 6 మొత్తం పెండింగ్ లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల పడుతున్న ఇబ్బంది దృష్టి ఉంచుకొని ఆ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ స్కీమ్ ను కొత్తగా ప్రారంభించింది. కాబట్టి ఈ సేతు బంధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది. కాబట్టి అప్పుడు మంత్రి గారిని నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపిన తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రపల్లి అని చెప్పి ఆర్ఓబిని కూడా సేతు బంధన్ స్కీమ్ లో యాడ్ చేయడం వలన 154 కోట్ల రూపాయలు కేంద్రమే 100% విడుదల చేసింది. అందుకే పనులు నడుస్తాం. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఇబ్బంది కానీ కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ లేట్ కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన వాళ్ళ ఇబ్బందులు వస్తా ఉన్నాయి. మరి ఎందుకు లేట్ అవుతుంది ఇంకా పనులు అయితే లేవు అని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే పనులు చక్కచక్క సాగుతాయి, ప్రజలకు ఇబ్బందులు గురగాలి. కానీ భూ సేకరణ విషయంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భూ సేకరణ విషయంలో సహకరిస్తున్నారు. భూ సేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వాలే భూ సేకరణ చేయాల్సి. బట్ ఇక్కడ ఆరోపి కూడా భూ సేకరణ సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆరోపి పనులు కొంచెం లేట్ గా నడుస్తున్న విషయం వాస్తవం. ఇంకా 6 months లోపల ఈ 154 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆరోపిని వన్ సైడ్ ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అధికారులు కూడా సూచించడం జరిగింది, కాంట్రాక్టర్ గారికి కూడా కోరడం జరిగింది. 6 నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వన్ సైడ్ లైన్ అనేది పూర్తి చేస్తాం. ఆరోపి ప్రజలు సులువుగా పోయేయడానికి వీలుగా మళ్ళీ దాని తర్వాత ఇంకో 6 months లోపల మిగతా సెకండ్ లైన్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 36 లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 36 లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి ఆరోపిని 6 months లోపల ఒక లైన్ ఒక వన్ సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆరోపికి సంబంధించి ఇవాళ ఉప్పల్ సంబంధించి 54 కోట్ల రూపాయలతోని ఆ ఆరోపి ప్రారంభించడం 2016లో ప్రారంభించడం 2019 క్లియర్ కావాలి పని. కానీ ఇప్పుడు కూడా పనులు ఇంకా నడుస్తూ ఉన్నాయి, మధ్యలో పనులు ఆపేసారు. నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమైనాయి. కాబట్టి దాన్ని కూడా 6 months లోపల పూర్తి చేస్తామని చెప్పి ఉప్పల్ ఆరోపికి సంబంధించి కూడా అక్కడి మా కార్యకర్తలు చాలా మంది కమలాపూర్ నుంచి కూడా వచ్చారు. చాలా మంది కార్యకర్తలు 6 months లోపల ఉప్పల్ సంబంధించి ఆరోపిని కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులను చేయాలని చెప్పి అధికారులు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఉప్పల్ కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. చాలా సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజల ఇబ్బంది దృష్టి ఉంచుకొని దాని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉప్పల్ ఆరోపికి సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. చాలా సీరియస్ గా ఆదేశించడం జరిగింది. 6 months లోపల ఉప్పల్ ఆరోపిని కూడా 54 కోట్లతో ఉన్నటువంటి ఉప్పల్ ఆరోపిని కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 నెలల లోపల ఉప్పల్ ఆరోపిని కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటు కొత్తపల్లి మనోహరాబాద్ కొత్త రైల్వే లైన్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా అది 1000 కోట్ల ప్రాజెక్ట్ అయితే కేవలం 50 కోట్లు రిలీజ్ చేసి ఒక బడ్జెట్ లో మొత్తం పేపర్లో టీవీలలో హెడ్ లైన్స్ బ్రేకింగ్, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ కు మళ్ళీ 50 కోట్లు, ఈ 1000 కోట్లు ఇద్దరికే బాధపడుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించిందో దానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇచ్చేవారు కూడా కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తలేదు, పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయిస్తుంది. ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ కొత్తపల్లి మనోహరాబాద్ 151 కిలోమీటర్లు దాదాపు ఫస్ట్ 1160 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు అంచనాలు 2850 కోట్లకు అంచనాలను సవరించి ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం ఆ రైల్వే లైన్ ప్రారంభించాం. ఇప్పటికే 1444 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అక్కడ కూడా ఇబ్బంది ఏంటంటే భూసేకరణ ఇబ్బంది అవడం. సిరిసిల్ల కానీ కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించి సిరిసిల్ల కానీ కరీంనగర్ జిల్లాలో ఈ భూ సేకరణకు సంబంధించి జిల్లా అధికారులు పాపం కష్టపడి ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంపారు. దాదాపు 120 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరిస్తలేదు. గత ప్రభుత్వం సహకరించలే, ఈ ప్రభుత్వం సహకరించలేదు. భూ సేకరణ సంబంధించి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండే అది క్లియర్ అయిపోతుంది అది కూడా. కానీ మిగతా ల్యాండ్ విషయంలో భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. ఇలా పనులు నత్తనగా కొనసాగుతున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ ఇవాళ మొన్న గత బడ్జెట్ లో కూడా 350 కోట్లు రిలీజ్ చేశారు. 350 crores మొన్న బడ్జెట్ రిలీజ్ చేస్తాం ఈ సంవత్సరం బడ్జెట్ లో. అంటే మిగతా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం సిద్ధంగా ఉన్నాం మనం.
ఆ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కూడా నిరంతరం రైళ్లను రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం. కానీ కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించి రైల్వే లైన్ కూడా అది 2027 టార్గెట్. కానీ దానికంటే ముందే వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎంత సహకరిస్తే అంత కేంద్ర ప్రభుత్వము కానీ రైల్వే అధికారులు కానీ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రైల్వే సంబంధించి అన్ని విషయాల మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఫిబ్రవరిలో మళ్ళీ తిరిగి ఎక్కడ వదిలిపెట్టకుండా కరీంనగర్ రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కొత్తపల్లి రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కరీంనగర్ ఆర్ఓబి కానీ, ఉప్పల్ ఆర్ఓబి కానీ, కొత్తపల్లి మనోహరాబాద్ రైలు నిర్మాణ విషయంలో కానీ తప్పకుండా నేను వాళ్ళు ఎప్పుడప్పుడు నేను రివ్యూ చేస్తా ఉంటా. ఎప్పుడప్పుడు అధికారులు మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడుతూ ఉంటా. త్వరితగతిన టార్గెట్ ప్రకారము మన లక్ష్యం ప్రకారము ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మీరు చూసిన గతంలో టాయిలెట్స్ లేవు, వెయిటింగ్ రూమ్స్ సరిగా ఉంటాయి. కనీసం ఏ చిన్న సౌకర్యాలు లేకుండా ఎట్లా ఉండడం మీ అందరికీ తెలుసు. కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఈ రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి రైల్వే స్టేషన్ ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ గా, ఒక ఆదర్శ రైల్వే స్టేషన్ గా, ఒక టెర్మినల్ లాగా తయారు చేసి ఇలా హంగు ఆర్పాటలతో ఇవాళ మనం చేస్తున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి. ఇద్దరు ఒకటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒకటైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకొని లొట్ట పీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి సాధారణ ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు. ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య అంతర్గత ఒప్పందమైంది. ఏదో ఉన్నావు ఇద్దరి మధ్యలో. నన్ను చూడు, అందరు చూడండి, ఇక చూడండి, ఆశ్చర్యం పీకలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆశ్చర్య డౌట్ ఎప్పటికి. ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లవైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చి స్వాగతం పడుకోడు. ఈయన పోయిన అరెస్ట్ చేస్తారట. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ స్టేట్లకు విజ్ఞప్తి. ఆ విషయంలో జైలు పోతాడు, అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తా, మీరు కూడా అవినీతి పనులు పోతారు. బుద్ధిపడితే ఫ్యూచర్ లో నేను కూడా అదే ఒక అవినీతి పనులు సమర్థిస్తా. ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జరగదు. కడిగిన ముచ్చలక బయటకు వస్తాం, కడిగిన ముచ్చలక బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించవు? ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది ఇంకా బయటకు వస్తాయి. 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభం చెప్పాలి? ఖర్చు లాభం చెప్పండి. 700 కోట్ల రూపాయల లాభాలు చూపెట్టి, వాళ్ళు లెక్క చూపెట్టి. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయి నువ్వు చూపెట్టాలా? ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి? ఎవరికి ఇచ్చినావు? ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవ చెక్కులు ఇచ్చిన కదా, అంత ఆతృతతో రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వాలి? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వాలి? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత ఆతృత సంతకాలు ఇవ్వట్లే. క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వాలి? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టావు. దానివల్ల కేసు స్టార్ట్ చేశారు. దాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ కు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు అనుకుని చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేసారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. వస్తున్నది సంక్రాంతి అయిపోతుంది. ఇక ఇప్పుడు సంగతి చూస్తాం, గ్యారెంటీ చూస్తాం. ఒకటన్నా మేం బాధపడం. నీ కుటుంబం యొక్క అవినీతి బయటపడడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన.
తప్పకుండా అది అందరి మనసులు కలిసివేసింది. అది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. దాని ఇప్పటికే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయిన భాను ప్రకాష్ రెడ్డి గారు కానీ వారందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించారు, ప్రజలకు మనోధైర్యం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా దాని మీద స్పందించారు. అధికారులకు కూడా వార్నింగ్ కూడా జరిగింది. తప్పకుండా విచారణ జరుగుతుంది కాబట్టి, అది జరగడానికి సంఘటన జరిగింది కాబట్టి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, టీటీడీ బోర్డు కూడా చేస్తున్నది. కాబట్టి అక్కడ ప్రమాదానికి గురైన వాళ్ళంతా కూడా ఉన్నత న్యాయమైనటువంటి చికిత్స అందజేస్తున్నారు కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది. అది పద్ధతి అంటే దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకుంటారు. కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన వాస్తవం చాలా పెద్ద సంఘటన. అంతమంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు, పేదోళ్ళు చచ్చిపోయారు దాంట్లో. కానీ చర్యలు తీసుకుంటూ సాధించింది కాబట్టి ఇంకా ఎటువంటి జరగకుండా మనం ప్రయత్నం చేస్తున్నారు. చూస్తామంటే ప్యాసింజర్స్ యొక్క డిమాండ్ బట్టి రైల్వే నష్టపోకుండా ఉండడానికి మాత్రమే రైల్వే ప్రయత్నిస్తున్నారు. ఆ స్థాయిలో ప్యాసింజర్స్ వచ్చి రైల్వే నష్టపడకుండా ఉంటే 2 రోజులు కాదు 3 రోజులతో డైలీ కూడా నడిపే అవకాశం ఉంది. కాబట్టి 2 రోజులు సరిపడా ప్యాసింజర్ 2 సార్లు తిరిగి సరిపడా ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి 2 సార్లు నడుపుతున్నాం. ప్రజల డిమాండ్ పెడితే ఇంకెక్కువ వచ్చే ప్రయత్నం చేస్తే ఇంకో కూడా నడుపుతుంది. అది రైల్వే లాభాలు నడవడానికి ప్రయత్నం చేస్తాం, నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. రైల్వే నిర్మాణం సంబంధించి నేను మంత్రి గారు కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈ కొన్ని పాత ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలో దాన్ని కూడా ప్రకటన చేస్తాను కూడా రైల్వే మినిస్టర్ హామీ ఇచ్చారు. హామీ కూడా జరిగింది. ఆమె అందరు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాను.